ఆదాబ్ హైదరాబాద్లోని వార్తలు. కొత్తగా నిర్మాణం అవుతున్న ఇళ్లను అడ్డాలుగా మారుస్తున్న మందుబాబులు. మందు సిగరెట్ తాగడానికి మిలిటరీ రైలు పట్టాలు, రైల్వే స్టేషన్లే వీరి అడ్డా. కొత్తగా నిర్మాణం అవుతున్న ఇళ్లను మందుబాబులు తమ అడ్డాలుగా మార్చుకొని మద్యపానం, ధూమపానం చేస్తూ జల్సాలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్ కాలనీలో నిర్మాణం అవుతున్న ఒక ఇంట్లో రాత్రి వేళల్లో మందుబాబులు సదరు ఇంటిని తమ జల్సాలకు అడ్డాలుగా మార్చుకొని మద్యపానం, ధూమపానం చేస్తూ ఇంటిని క్లబ్ గా మార్చారని ఆ ఇంట్లో పనిచేస్తున్న మహిళా వాచ్మెన్ వాపోయింది. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి ప్రవేశించి మందు సేవించడం, సిగరెట్ తాగడం జరుగుతుందని చుట్టుపక్కల అపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వాచ్మెన్ తెలిపాడు. మంగళవారం రాత్రి పక్కన ఉన్న అపార్ట్మెంట్ వాచ్మెన్ ఏదో చప్పుడవుతుందని బయటకు వచ్చి చూస్తే ఎవరో ఇద్దరు వ్యక్తులు నిర్మాణంలో ఉన్న ఇంటి మెట్లపై కూర్చొని మాట్లాడుతున్నది గమనించి ఎవరని అడిగితే నీకెందుకు, నీ పని నువ్వు చూసుకో అని దబాయించినట్టు వాచ్మెన్ తెలిపాడు. ముక్కు ముఖం తెలియని వారు ఇలా ఇళ్లలోకి దర్జాగా వచ్చి మందు తాగడం, సిగరెట్ చేయడం అంటే మామూలు వ్యక్తులు చేసే పని కాదు. దీంతో పాటు పక్కనే ఉన్న మిలిటరీ రైల్వే పట్టాలపై రైల్వే స్టేషన్ లో బయట కాలనీలో బస్తీ నుండి యువకులు వచ్చి రైల్వే ట్రాక్ ని తమ అడ్డాగా మార్చుకొని మందు, సిగరెట్ తాగడం, అప్పుడప్పుడు పేకాట ఆడడం తరచూ ఇక్కడ నడుస్తున్న తంతు. దీంతో రాత్రి 7 దాటిందంటే మహిళలు రైల్వే పట్టాల వైపు పోవాలంటే జంకుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇలా బస్తీల్లో సంచరించడం ఏ మాత్రం మహిళలకు మంచిది కాదని కొంతమంది మహిళలు ఆవేదన చెందుతున్నారు. వెంటనే పోలీసులు రాత్రిపూట బస్తీల్లో గస్తీ నిర్వహించి రైల్వే పట్టాలను, రైల్వే స్టేషన్లను, నిర్మాణంలో ఉన్న ఇళ్లను అడ్డాలుగా చేసుకొని జల్సాలు చేస్తున్న పోకిరీలను నివారించాలని బస్తీ వాసులు, మహిళలు కోరుతున్నారు. సో ఇది చూడండి, గౌతమ్ నగర్, మల్కాజ్గిరి గౌతమ్ నగర్ లో ఒక ఇల్లు నిర్మాణంలో ఉంది. సో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు జల్సాగా అర్ధరాత్రి ఆ ఇంట్లోకి వచ్చి ఇగో ఆ వాచ్మెన్, లేడీ వాచ్మెన్ ఎవరైతే ఉందో ఆ మందు బాటిల్లు, తర్వాత సిగరెట్లు, ఇక డస్ట్బిన్ లో ఎన్ని సిగరెట్ డబ్బాలు. సో ఇది జరుగుతుంది. అయితే ఇక్కడ వాళ్ళు మేము రాత్రిపూట అక్కడ ఉంటే వాళ్ళు మళ్ళీ మాకు ఏ ప్రాబ్లం అవుతుందో అని చెప్పి వాళ్ళు అక్కడ కాకుండా పక్కన ఉన్న గదిలో వాళ్ళు నిద్రిస్తున్నారు. సో ఇది జరుగుతుంది. దీంతో పాటు ఇక్కడ ఇందిరా నెహ్రూ నగర్ లో బిహారీ బస్తీ దగ్గర ఉన్న ఏదైతే మిలిటరీ రైల్వే పట్టాలు ఉన్నాయో దానిపైన మల్కాజ్గిరి ఇతర ఏరియాల నుంచి యువకులు, గుర్తు తెలియని యువకులు వచ్చి ఆ పట్టల పైన యథేచ్ఛగా మందు దాక్కుంటా తర్వాత గంజా కూడా పాల్పడుతున్నారని చెప్పి బస్తీవాసులు అంటారు. తర్వాత అక్కడ మంచిగా ఈ కార్డ్స్ ఆడడము, సో ఇవన్నీ నడుస్తున్నాయి. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. సో ఇక్కడ మహిళలు బయటకు పోవాలంటే ప్రాబ్లం అవుతుంది. సో బండ్ల పైన ర్యాష్గా పోవడము. సో దీనిపైన పోలీస్ శాఖ కొంచెం కఠినంగా వివరించాలి, బస్తీలో గస్తీ కాయాలి. దాంతో పాటు ఏవైతే ఇక్కడ లోకల్లో ఉన్న రైల్వే స్టేషన్లు ఉన్నాయో, మల్కాజ్గిరి రైల్వే స్టేషన్, దయానంద నగర్, సఫీలుగూడ, సో అక్కడ ఆ రైల్వే స్టేషన్ చుట్టూ చెట్లు బాగున్నాయి కాబట్టి ఆ పరిసరాల్లో కూడా యువకులు గంజాయి తాగుతున్నారు అది అని చెప్పి అంతా ప్రజలు మాట్లాడుకుంటారు కాబట్టి సో పోలీసులు కొంచెం మీరు ఉక్కుపాదం మోపవలసిన అవసరం ఎంతైనా ఉంది.